దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే పాపులతో దుష్టులతో సహవాసం చేస్తూ పోతే ఏమవుతుందో ఈ ఉదంతమే తెలియచేస్తుంది. తోడు దొంగలే హంతకులు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సైంటిఫిక్ సెక్యూరిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కార్యాలయంలో 7,31,00,000 దోపిడీ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఆ సంస్థ అధికారుల నిర్లక్ష్యం, విధానాల్లో లోపం వెరసి హత్యతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 7,31,00,000 దోపిడీకి ఆస్కారం ఇచ్చినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన రాజమండ్రి శాఖ ఇన్ఛార్జి పారోజు శ్రీనివాస్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండగా, తమ సంగతి బయటకు రాకుండా ఉండేందుకే తోడు దొంగలు అతన్ని హతమార్చారని అనుమానిస్తున్నారు. వీరందరూ కలిసి కుట్రపూరితంగా ఈ నేరాలు జరిగించారు. ఏటీఎంలలో నగదును కొద్దిగా నింపుతూ మిగిలినది కొట్టేయడం జరిగింది. కొన్నిసార్లు అసలైన నోట్లకు బదులుగా దొంగ నోట్లు కూడా పెట్టేవారట ఏటీఎంస్లో. సో ఈ విధంగా కొద్దిగా నింపుతూ ఎక్కువగా నింపుతున్నట్టుగా లెక్కలు మాత్రం రాసి ఆ మిగిలినది వీరు కొట్టేయడం జరిగింది. ఆఖరికి ఇది ఏ విధంగానైనా పట్టుబడుతుందేమో, తెలిసిపోతుందేమో అనే ఉద్దేశంతో వీరికి సహకరించినటువంటి ఆ ఉద్యోగిని వీరే హతమార్చడం జరిగింది. అయితే బయటకు రాకుండా ఉందా? లేదే, వచ్చింది. రికవరీ కూడా అయ్యింది. అయితే రికవరీ అయిన మొత్తము సగమే అని అంటూ ఉన్నారు. మరి అది వీరే ఖర్చు చేశారా, లేక పోలీసులు కూడా ఏమన్నా నొక్కేశారా అనేదైతే అనుమానం. ఇలాంటి సందర్భాలలో పూర్తి మొత్తం ఎప్పుడూ రికవరీ కాదు. ఇక వీరు ఏమి బాపుకున్నట్టు? ఇంత చేసిన వీరు ఏమి బాపుకున్నట్టు? పట్టుబడ్డ వీరంతా జైలుకు పోతారు. వారి కుటుంబాలు వీధి పాలు అవుతారు. ఇక పాలు పంచుకున్నవాడు ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఏమి బాపుకున్నట్టు? తస్మాత్ జాగ్రత్త. ధనము సమస్త కీడులకు మూలము. ఈ ధనము అనేది ఇట్ షుడ్ బి ఏ స్లేవ్. మనకు అది బానిసగా ఉండాలి. రేదర్ దాన్ ఎ మాస్టర్, బట్ వీ మేక్ ఇట్ యాజ్ ఎ మాస్టర్. అది మనకు బానిసగా ఉండాలి. అయితే అదే మనకు యజమానుడై కూర్చుంది. అక్కడే వచ్చింది చిక్కంతా. ధనము సమస్త కీడులకు మూలము. తస్మాత్ జాగ్రత్త. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు.